విశాఖపట్నంలో 1 గిగావాట్ గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కి శంకుస్థాపన జరిగిన విషయం తెలుసు. 2025 అక్టోబర్‌లో దీనికి సంబంధించిన ప్రకటన మొదటిసారిగా వచ్చింది. 6 నెలలు తిరగకుండానే శంకుస్థాపన జరిగింది. 2028 కల్లా ఆపరేషన్స్ మొదలుపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంత భారీ ప్రాజెక్టు ₹1,40,000 పెట్టుబడి ఈ ప్రాజెక్టులో. గతంలో ఎన్నడూ ఇంత ఫాస్ట్‌గా పట్టాలెక్కల. ఇది ఎట్లా సాధ్యమైంది? వేరే రాష్ట్రాలు చేయలేనిది ఏపీ ఏం చేసింది? ఇటువంటి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని అమలు చేసే కంపెనీ ఆంధ్రప్రదేశ్ లాంటి ఐటీ టెక్నాలజీ మ్యాప్‌లో లేనటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఎట్లా తీసుకొచ్చారు? దానికోసం ఎంత కష్టపడ్డారు? ఆ విశేషాలు, వివరాలు ఈ వీడియోలో చెప్తాను. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏదో ఆషామాషీ ప్రాజెక్టు కాదు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో ₹1,40,000 పెట్టుబడులతో ఏర్పాటవుతోంది. అంత పెద్ద ప్రాజెక్టులో ఇంత ఫాస్ట్ టర్న్ అరౌండ్ని గతంలో ఎన్నడూ చూడలా. అంటే ఇంత ఫాస్ట్గా ఇంప్లిమెంటేషన్ కావడం గతంలో ఎన్నడూ చూడలా. దీనికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా వేగంగా స్పందించడం, నారా లోకేష్ పట్టు వదలకుండా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేయడం. ఒకప్పుడు ఐటీ లాగా ఇప్పుడు ఏఐ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. రోజు రోజుకి కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవాళి జీవితాలని తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది. అటువంటి రంగంలోకి ఆంధ్రప్రదేశ్ ఈ దశలోనే ప్రవేశించడం వల్ల ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు అటువంటి డెవలపింగ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి రావడమే ఆశ్చర్యం. ఎందుకంటే చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఐటీ టెక్నాలజీ రంగాల్లో ఏపీ చాలా వెనకబడి ఉంది. అందువల్ల గూగుల్ ఏఐ హబ్ ఏ బెంగళూరులోనో ఏ హైదరాబాద్లోనో రావాలి. అయినా విశాఖ లాంటి టైర్ 2 సిటీకి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేసినటువంటి ప్రయత్నమే. ఈ మాట ఎన్నిసార్లు ఎందుకంటున్నాను? ఏం ప్రయత్నం చేశారు వాళ్ళు? ఫస్ట్ పాయింట్, దాదాపు ₹22,000 విలువైన రాయితీలను ఈ పరిశ్రమకి ఇచ్చారు. ఏంటవి? భూమి కొనుగోలులో 25% రాయితీ, దాదాపు 600 ఎకరాలు ఇస్తున్నారు విశాఖపట్నం దగ్గర తర్లువాడలో. 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపు, 100% స్టేట్ జీఎస్టీ తిరిగి చెల్లింపు, విద్యుత్తు మీద 15 ఏళ్ల పాటు యూనిట్కి రూపాయి తగ్గింపు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి మినహాయింపు, నీటి పన్ను మీద 25% తగ్గింపు. ఇవన్నీ కలిపి దాదాపు ₹22,000 ఉంటాయనేది అంచనా. ఇట్లా ఇవ్వడం మీద కూడా విమర్శలు వచ్చినాయి. ఇవన్నీ ఇచ్చారు కాబట్టే గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వచ్చింది అని కర్ణాటకలో మంత్రి గారు, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా విమర్శించాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ఈ రాయితీ ఇచ్చారు కాబట్టి ఏపీకి రాలేదు, కర్ణాటకను వద్దనుకోలేదు. ఎందుకంటే ఇటువంటి రాయితీ కోసం మాత్రమే గూగుల్ లాంటి కంపెనీ రాదు. దీనికంటే పెద్ద ఇష్యూస్ ఏంటంటే, ఇండియాలో రెగ్యులేటరీ వాతావరణం మాకు అనుకూలంగా లేదు అని చెప్పి టెక్నాలజీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలు భావిస్తున్నాయి. ఎస్పెషల్లీ అప్కమింగ్ టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారాల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది అనేది వాళ్ళ భయం. ఈ విషయంలో గూగుల్కి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఉదాహరణ చెప్తాను. రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ అనేది ఒక అంశం. ఏంటి రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ అంటే, ఒక ఫారిన్ కంపెనీ వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టింది ఇండియాలో, కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి, అంటే పాత తేదీ నుంచి మీరు ఫలానా ట్యాక్స్ కట్టండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది అనుకోండి, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వోడాఫోన్ కేసు. వోడాఫోన్ తెలుసు, మొబైల్ నెట్వర్క్ కంపెనీ. ఈ కంపెనీని ₹22,000 ట్యాక్స్ని, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, దాని మీద వడ్డీ అని చెప్పారు, పాత తేదీ నుంచి కట్టాలని చెప్పి భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. వాళ్ళు హచిసన్ ఎస్ఆర్ అనే కంపెనీని కొన్నారు. ఆ కొన్నందుకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అన్నారు. వాళ్ళు ఏం చెప్పారు? మా 2 కంపెనీలు ఫారిన్ కంపెనీలు, మేము ఫారిన్లో ఈ ట్రాన్సాక్షన్ చేసుకున్నాము, ఇక్కడేం సంబంధం అని. కానీ మీరు మా దగ్గర ఉన్నారు కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిందే అన్నారు. సుప్రీంకోర్టు అవసరం లేదు అంది. అప్పుడు ఏం చేశారు? రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో ట్యాక్స్ వసూలు చేయొచ్చు అని కొత్త చట్టం చేశారు 2012లో. దీని మీద వోడాఫోన్ అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళింది. అక్కడ కూడా గెలిచింది అనుకోండి. ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఈ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో ట్యాక్స్ కట్టడం అనే చట్టాన్ని విత్డ్రా చేసింది. అయితే విదేశీ కంపెనీల భయం ఏంటంటే, రేపు ఎప్పుడైనా పాత తేదీ నుంచి ఇదిగో ఈ కొత్త ట్యాక్స్ వర్తిస్తుంది అని చట్టం చేస్తే పరిస్థితి ఏంటి? ₹1,000,000 కట్టాల్సి వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చిన కంపెనీలు నమ్మవు. సో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తే కుదరదు. ఇక్కడే
కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఇట్లా రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ డిమాండ్లు ఉండవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ విధానంగా ప్రకటన వచ్చేలాగా చేశారు. అదేవిధంగా సేఫ్ హార్బర్ మార్జిన్ అనేటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చారు. దీన్ని ప్రొవైడ్ చేస్తూ యాక్చువల్గా మొన్నటి బడ్జెట్లో ఒక ప్రొవిజన్ కూడా పెట్టారు. యాక్చువల్గా ఇది కూడా గూగుల్ లాంటి సంస్థల కోసమే. ఏంటి ఈ సేఫ్ హార్బర్ మార్జిన్ ప్రొవిజను? గూగుల్ లాంటి కంపెనీలు ఇది అమెరికన్ కంపెనీ, చాలా కంపెనీలు అమెరికన్ కంపెనీలే, టెక్నాలజీ కంపెనీలు. అమెరికాలో ఉన్న వాళ్ళ పేరెంట్ కంపెనీ కోసం సర్వీసులు అందిస్తాయి. అందుకోసం ఇండియాలో ఉన్న కంపెనీ ఛార్జ్ చేస్తుంది. అయితే ఇట్లా సర్వీస్ ఆఫర్ చేసినప్పుడు వీళ్ళు ఫీజు వసూలు చేస్తారు కదా, దాన్ని కావాలని చాలా తక్కువగా పెడుతున్నారు. సో దట్ ప్రాఫిట్ మార్జిన్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. ఈ ప్రాఫిట్ మీద ఇండియాలో ట్యాక్స్ కట్టాలి కాబట్టి అప్పుడు తక్కువ ట్యాక్స్ కట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఫారిన్ కంపెనీలు ఇట్లా చేస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో వీటి మీద ట్యాక్స్ అథారిటీస్ నోటీసులు ఇవ్వడం, కోర్టుల్లో ఈ కంపెనీలు దీని మీద ఫైట్ చేయటం, ఏళ్ల తరబడి కేసులు నడవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ ఒక రకంగా కంపెనీలు కూడా తలనొప్పే, విదేశీ కంపెనీలకు ఎస్పెషల్లీ. సో దీన్ని అవాయిడ్ చేయడానికి భారత ప్రభుత్వం ఇప్పుడు సేఫ్ హార్బర్ మార్జిన్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. ఏంటి దీనికి అర్థం? ఏం చెప్పారంటే, మీరు సర్వీసెస్ ఏ రేటుకైనా అందించండి, మేము దాని జోలికి రాము అసలు, కానీ మీకు 15% మినిమం లాభం వచ్చినట్టుగా పరిగణిస్తాం మీరు అట్లా చూపించాలి మాకు. అప్పుడు మేము అసలు మీ దగ్గరకు వచ్చి మీ అకౌంట్ బుక్స్ కూడా చూడం. సో కనీసం 15% లాభం ఆర్జించినట్టుగా కనుక చూపిస్తే ఇక ఇండియన్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమీ అడగదన్నమాట. అప్పుడు వీళ్ళకి తలనొప్పి ఉండదు, వీళ్ళు కూడా తమ పని మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఆ 15% మీద ట్యాక్స్ కడితే చాలు. దీనికోసం కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని, అట్లాగే ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని చంద్రబాబు లోకేష్ కన్విన్స్ చేసి దీన్ని బడ్జెట్లో కూడా పెట్టించారు. అట్లాగే గూగుల్ ఇప్పుడు విశాఖపట్నంలో పెడుతోంది కదా, అక్కడ సొంతంగా ఒక పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకోవడానికి కేంద్రం ద్వారా అనుమతులు ఇప్పించారు. ఎందుకంటే సొంతంగా డిస్కామ్ పెట్టుకోవడానికి వీలు లేదు ఏ ప్రైవేట్ కంపెనీ కూడా. ఆ విధంగా అనుమతులు ఇప్పించారు. ఎందుకంటే వాళ్ళకి భారీ ఎత్తున పవర్ అవసరం కాబట్టి దాన్ని వాళ్ళు హైబ్రిడ్ మోడల్లో తీసుకోవాలని అనుకుంటున్నారు. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అలాగే థర్మల్ ఎనర్జీ ఇట్లాంటివన్నీ కూడా. ఇందుకోసం ఒక స్పెషలైజ్డ్ డిస్కామ్ని వాళ్ళు పెట్టుకుంటారు. దానికి అనుమతులు ఇప్పించారు కేంద్రం ద్వారా. అది కాకుండా గూగుల్ కంపెనీ ఇప్పుడు 3 ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్స్ని సముద్ర జలాల ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తోంది. దీనికి సంబంధించి చాలా రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఏపీ నాయకత్వమే కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించింది. అట్లాగే మరొక సర్వీస్ ఏం చేశారంటే ఏపీ ప్రభుత్వం కేంద్రం చేత చేయించారు. ఇది కూడా డేటా సెంటర్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ని ఇప్పించారు. అంటే ఏంటి? ఈ డేటా సెంటర్లు, ఏఏ హబ్లు ఇవి మౌలిక వసతుల కల్పనలో భాగమైనటువంటి పరిశ్రమ అని గుర్తింపించారు. ఏంటి దీనివల్ల లాభం అంటే, గూగుల్ లాంటి కంపెనీలకి దీనివల్ల ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ దొరుకుతుందన్నమాట. ఇది కాకుండా సావరిన్ స్టేటస్ కూడా ఇచ్చారు గూగుల్ డేటా సెంటర్కి. సావరిన్ స్టేటస్ అంటే ఏంటి? ఈ గూగుల్ డేటా సెంటర్లు ఇవన్నీ కూడా డేటాను సేకరిస్తాయి కదా. ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టేటువంటి డేటా సెంటర్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజల డేటాను సేకరిస్తుంది. సో దీనికి సంబంధించి కొన్ని సెన్సిటివిటీస్ ఉంటాయి. దీని మీద ప్రభుత్వ పెత్తనం ఎక్కువైనా ఇబ్బంది, ఈ కంపెనీ పెత్తనం ఎక్కువైనా ఇబ్బంది. ఒక్కొక్కసారి ప్రభుత్వం ఫలానా వాళ్ళ సమాచారం అంతా మాకు ఇవ్వండి అని అడగవచ్చు. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి దీనికి ఏం చేశారంటే ఒక సావరిన్ స్టేటస్ని ఇచ్చారు. దానికి అర్థం ఏంటంటే ఈ గూగుల్ డేటా కంపెనీ అనేది ఒక రకంగా, అంటే మరో మాటలో చెప్పాలి అంటే డిజిటల్ ఎంబసీ లాంటిది. మనకు విదేశీ ఎంబసీ ఉంటే దానికి ఎటువంటి అధికారాలు ఉంటాయి? అది ఇండియన్ చట్టాలకు లోబడే ఉంటుంది, కానీ ఆ ఎంబసీకి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కూడా ఉంటాయి. ఆ రకంగా గూగుల్ డేటా సెంటర్కి ఈ సావరిన్ స్టేటస్ని కూడా ఇప్పించారు. అది కూడా ఒక పెద్ద ఇష్యూ అన్నమాట భారతదేశంలో పెట్టడానికి. సో దానిని రిజాల్వ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలాసార్లు ఢిల్లీలో మాట్లాడి, ఇది ఒక గూగుల్ కోసమే కాదు, భవిష్యత్తులో చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు డేటా సెంటర్లు రావాల్సి ఉంది ఇండియాకి, ఇది మనకు మంచి అవకాశం. ఇప్పుడే కనుక మనం పాలసీ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటే మన దగ్గరకే అందరికంటే ముందు ఈ కంపెనీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి కన్విన్స్ చేసి ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. సో గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం వెనక ఇంత కష్టం ఉంది, ఇంత ప్రయత్నం ఉంది. ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఇన్సెంటివ్స్, రాయితీలు ఇచ్చింది కాబట్టి మాత్రమే రాలా. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విధానపరమైనటువంటి అనేక కొత్త నిర్ణయాలను తీసుకునేట్టుగా గూగుల్ లాంటి కంపెనీలకు ఉన్న అనుమానాల్ని, భయాల్ని తీరుస్తూ పాలసీ చేంజెస్ తీసుకురావడం వల్ల ఇది సాధ్యమైంది.
అందుకే రాష్ట్రం దశ దిశని మార్చగల ఇటువంటి బిగ్ టికెట్ ప్రాజెక్టులను తీసుకురాగలిగింది అప్పటికీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన విమర్శకులు కూడా ఒప్పుకోవాలి. ఆనాడు మైక్రోసాఫ్ట్ రావడంతో హైదరాబాద్ ముఖ చిత్రం ఎట్లా మారిపోయిందో ఇప్పుడు 3 దశాబ్దాల తర్వాత గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకతోటి విశాఖ ముఖ చిత్రం, ఏపీ ముఖ చిత్రం అదే విధంగా మారబోతోంది. గూగుల్ డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉద్యోగాలు ఏమొస్తాయి అని కొంతమంది పెదవిరుస్తుంటారు, ఏవేవో రాస్తుంటారు. ఒకటేంటంటే గూగుల్ డేటా సెంటర్ మూలంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే కొద్ది సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రెండవది గూగుల్ డేటా సెంటర్ కోసం అనేక అనుబంధ కంపెనీలు వస్తాయి. ఆ అనుబంధ కంపెనీలు కూడా టెక్నాలజీ కంపెనీలు. దానికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే ఏఐ లాంటి కొత్త రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఏఐ ఒకవైపు డెవలప్ అవుతోంది, అదే సమయంలో ఏఐ ఇక్కడికి రావడం వల్ల మిగతా వాళ్ళ కంటే కూడా ఏపీ ఈ రంగంలో ముందుండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా దీర్ఘకాలికంగా రాష్ట్రంలో యువతకి కొత్త అవకాశాలు వస్తాయి.